ఓ 25 సంవత్సరాల తర్వాత విజయవాడలో మళ్ళీ ఒక కస్టోడియల్ డెత్ జరిగింది. మీ అందరికీ తెలుసు, ఒక సుమారుగా 25 సంవత్సరాల క్రితం బుడ్డ సంతన్ అనేటువంటి ఒక యువకుడిని గవర్నర్పేట పోలీస్ స్టేషన్లో కాల్చి చంపినటువంటి విషయం. బెజవాడ బార్ అసోసియేషన్ దాని మీద ఒక ప్రైవేట్ కేసు దాఖలు చేయటం, అప్పుడున్నటువంటి సిపి, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీసు, సర్కిల్ ఇన్స్పెక్టర్ వీళ్ళంతా కూడా ముద్దాయిలుగా న్యాయస్థానం చుట్టూతో తిరిగినటువంటి ఘటనలు మీకు తెలుసు. అదైన తర్వాత మరలా కృష్ణలంకలో ఒక కస్టోడియల్ డెత్ జరిగినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ప్రతి పౌరుడికి జీవించే హక్కు ఉన్నదని రాజ్యాంగం గుర్తించింది. న్యాయాన్ని చట్టాన్ని కాపాడాల్సినటువంటి పోలీసులే చట్టాన్ని వాళ్ళ చేతిలోకి తీసుకుని మా ఇష్టారాజ్యంగా మేము హత్యలు చేస్తాము అంటే విజయవాడ పౌర సమాజం, బెజవాడ బార్ అసోసియేషన్ తల ఉంచుకుని చూస్తూ ఊరుకోదు అనేది కూడా మేము చెప్పదలుచుకున్నాం. చాలా మంది మా మనోభావాలని చెప్పి ఇతను పెద్ద క్రిమినల్ కాబట్టి చంపేయటం సరైనదే, చంపేయటం ద్వారానే సమాజానికి మంచి మెసేజ్ వెళ్తా ఉందని కూడా చెప్తా ఉన్నారు. కానీ మనం ఇటువంటి అరాచక పనుల్ని, అటవిక న్యాయాన్ని గనక ఒప్పుకున్నట్లయితే వీళ్ళు నేరస్తులని ముద్రేసేది పోలీసులే, ఆ నేరస్తుల్ని చంపేది కూడా పోలీసులే అయినప్పుడు రేపు మన కూడా నేరస్తులని ముద్రేసి చంపరు అనేటువంటి హామీ ఏముందని కూడా మేము అడగదలుచుకున్నాం. మేము చట్ట ప్రకారమే జరగాలి. మీరేంటంటే ఎవరైనా నేరస్తులు ఉన్నప్పుడు విచారణ చేయండి, న్యాయస్థానం ముందు పెట్టండి, వాళ్ళకి శిక్షలు పడేటట్టుగా చేయవలసినటువంటి బాధ్యత పోలీసులపై ఉన్నది. కానీ అది చేయకుండా మేము చంపేస్తామని చెప్తే మాత్రం ఊరుకోం. దీంట్లో తప్పనిసరిగా ఇది కస్టోడియల్ డెత్ అనేటువంటిది పోలీసులు కూడా, సిట్ కూడా ఒక నిర్ధారణకు వచ్చినటువంటి ఘటనలు కూడా మనం చూస్తా ఉన్నాం. కానీ మేము చెప్పేది ఏంటన్నట్లయితే ఇప్పటి వరకు ఆయనతో సహచరులుగా ఉండి ఆయన ఉన్నతాధికారులు ఉన్నటువంటి వాళ్ళు ఎంతవరకు న్యాయం చేయగలుగుతారు అనేటువంటిది, ఎంతవరకు నిష్పక్షపాతంగా విచారణ చేయగలుగుతారు అనేటువంటిది కూడా అనేక అనుమానాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా కస్టోడియల్ డెత్స్ జరిగినప్పుడు అది స్థానిక పోలీసులు కాకుండా సిబిఐ విచారణ చేసినటువంటి ఘటనలే మనకు అనేకం కనపడతా ఉంటాయి. సిబిఐ విచారణ చేసినటువంటి ఘటనలోనే శిక్షలు పడినటువంటి కూడా మనం చూస్తూ ఉంటాం. మనం మదురై కోర్టు ఇచ్చినటువంటి 9 మందికి మరణశిక్ష విధించిన కేసు కూడా మీకు గుర్తుంటే ఉంటుంది. ఇది జరగక ముందే కొద్ది రోజుల ముందు జరిగింది. కాబట్టి ఇక్కడ ఏమిటన్నట్లయితే మేము చెప్పేది తప్పనిసరిగా దీని మీద సిబిఐ విచారణ ఆదేశించాలని, సిబిఐ విచారణ చేసి అందేదో ఇది ఒక్కరి వల్ల, ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ వల్ల ఇదంతా అయిందని కూడా మేము అనుకోవట్లా. దీని వెనకాల ఉన్నటువంటి ఎవరెవరు పోలీసు అధికారులు, దీంట్లో పాత్రదారులు ఎవరు, సూత్రధారులు ఎవరు, వీళ్ళందరినీ కూడా బయట పెట్టాల్సిన బాధ్యత ఉన్నది. అది స్థానిక పోలీసుల వల్ల కాదు. కాబట్టి దీన్ని సిబిఐకి విచారణ పెట్టాలనేటువంటిది కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రెండో విషయం, ఇక్కడ బెజవాడ బార్ అసోసియేషన్ తరఫున ఇక్కడ ఉన్నటువంటి హ్యూమన్ రైట్స్ కమిటీ, అదేవిధంగా మృతుడి యొక్క పిన్ని కూడా మా బెజవాడ బార్ అసోసియేషన్ సభ్యురాలు అవటం, వాళ్ళు మొదటి నుంచి కూడా అనేక ఆందోళన చేయటం అని ప్రజల దృష్టికి, సమాజం దృష్టికి తీసుకురావడానికి ఎంతో కృషి చేశారు ఈ సమస్య గురించి. కానీ ఇది బాగా అయిన తర్వాత, చివరికి ముదిరిన తర్వాతే కొంతమంది దీని మీద రియాక్ట్ అయ్యి బయటకు వచ్చారు తప్పితే చాలా దాదాపుగా 50 రోజుల నుంచి బెజవాడ బార్ అసోసియేషన్, ద హ్యూమన్ రైట్స్ కమిటీ, అదేవిధంగా మృతుడు పిన్ని గారు అనేటువంటి మా న్యాయవాది కూడా వీళ్ళంతా పనిచేస్తా ఉన్నారు. వీళ్ళు న్యాయస్థానంలో కూడా అనేకమైనటువంటి పిటిషన్లు కూడా దాఖలు చేయడం జరిగింది. సుప్రీంకోర్టు చెప్పింది ప్రతి పోలీస్ స్టేషన్కి, ప్రతి విచారణాధికారి ఉండేటువంటి ప్రాంతానికి కూడా సీసీ ఫుటేజ్ పెట్టమని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. కానీ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో పెట్టినటువంటి సీసీ ఫుటేజ్ ఈ నెల రోజులు ఉన్నటువంటిది ఏమీ లేకుండా ఉన్నదనేటువంటిది కూడా సిట్ నిన్న ఈ రిమాండ్ రిపోర్ట్లో పేర్కొనడం జరిగింది. అంటే ఇది ఏ విధంగా ప్లాన్ ప్రకారం జరిగింది అనేటువంటిది కూడా మనకు అర్థమవుతా ఉన్నది. సీసీ ఫుటేజ్ తీసేసినంత మాత్రానే సాక్ష్యాలు మాయమైపోతాయని మేము అనుకోవట్లేదు. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది పోలీసులే మేము పోలీస్ స్టేషన్లో చూసాం, మాకు అప్పగించారని చెప్తా ఉన్నారు. రేపు న్యాయస్థానంలో వీళ్ళు నిలబడతారా, లేదు మాకేం తెలియదని చెప్తారా అనేటువంటి కూడా అనేకమైనటువంటి మాకు అనుమానాలు ఉన్నాయి. దీనికి కావాల్సినటువంటి సాంకేతిక పరమైనటువంటి ఇన్వెస్టిగేషన్ ద్వారా గనక ముద్దాయిల్ని ఫిక్స్ చేయగలిగితే, మనుషులు చూసిన సాక్ష్యాలు చెప్పినా చెప్పకపోయినా సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ దాని ప్రకారం, శాస్త్రీయ సాంకేతిక సాక్ష్యాల ప్రకారం కూడా నేరం చేసినటువంటి వాళ్ళకి శిక్ష పడేటువంటి అవకాశం ఉన్నది. మేము నిన్న చూసినటువంటి రిమాండ్ రిపోర్ట్లో మరి వీళ్ళు ఆ దిశగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టుగా మాకైతే కనపట్టలేదు. మరి దానికని కూడా మేము తప్పనిసరిగా గూగుల్ టేక్అవుట్ కానివ్వండి, ఈ ఫోన్లు, అదేవిధంగా ఈ మిగతాకి సంబంధించినటువంటి వీటన్నిటినీ కూడా
సాంకేతికంగా దొరికేటువంటి సాక్ష్యాధారాలను కూడా సేకరించాల్సిన బాధ్యత సిట్ మీద ఉన్నది. ఈ లోపల ఈ సిబిఐకి విచారణకు పంపించే లోపల వీళ్ళు కూడా కలెక్ట్ చేయాల్సిన బాధ్యత ఉందని చెప్తూ మా న్యాయవాద మిత్రులు ఎవరైతే దీంట్లో పాత్ర పంచుకున్నారో వాళ్ళు కూడా ఈ విషయాలు మీ దృష్టికి కొన్ని తీసుకొస్తారని చెప్తూ నిష్పక్షపాతంగా ఈ విచారణ జరగాలంటే, నేరస్తులకు శిక్షలు పడాలంటే దీన్ని సిబిఐకి విచారణకు పంపించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. సిట్ మీద అనుమానం అని కాదు మేము చెప్పేది ఏంటంటే వీళ్ళంతా కలిసి పనిచేసినటువంటి సహోదరులే కదా. అదేవిధంగా కలిసి పనిచేసినప్పుడు సమాజానికి కూడా మేము నిష్పక్షపాతంగా విచారణ చేస్తామనేటువంటి ఒక సందేశాన్ని పంపించాలి అన్నప్పుడు ఈ ఎవరికి సంబంధం లేనటువంటి వాళ్ళు వ్యక్తులు చేస్తేనే మంచిది అనేటువంటిది. అదేవిధంగా కస్టోడియల్ డెత్స్ లో మరి ఒక పోలీసు ముద్దాయిగా ఉంటాడు, మరొక పోలీసు అదే ప్రాంతానికి చెందినటువంటి పోలీసు, అదే రాష్ట్రానికి చెందినటువంటి పోలీసు విచారణ చేస్తే అది ఏ మేరకు ఉంటుంది అనేటువంటిది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అందుకని మేము సిబిఐని డిమాండ్ చేస్తా ఉన్నాం. బార్ అసోసియేషన్ సభ్యుడిని. మేము ఇంతకుముందు గాదే విజయలక్ష్మి గారి తరఫున రెస్పాండెంట్స్ గా స్టేషన్ హౌస్ ఆఫీసర్ కృష్ణలంక, అట్లాగే కమిషనర్ ఆఫ్ పోలీస్ విజయవాడ వారి మీద 2 పిటిషన్స్ వేశాము. ఏంటంటే కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో 1/5/2026 నుంచి 1/6/2026 వరకు సీసీ ఫుటేజెస్ ప్రిజర్వ్ చేసి కోర్టు వారికి సమర్పించమని మేము 2 పిటిషన్స్ వేశాము. గౌరవ కోర్టు వారు ఆ 2 పిటిషన్స్ ని అలౌ చేశారు. అలౌ చేసిన తర్వాత డైరెక్షన్ ఇచ్చిన తర్వాత ఈ మధ్య నిన్న సిఐ నాగరాజు గారిని రిమాండ్ చేసిన సందర్భంలో రిమాండ్ రిపోర్ట్లో 1/5/2026 నుంచి 1/6/2026 వరకు సీసీ ఫుటేజెస్ ఏమీ లేవని, డిజపేర్ అయినాయి అని వారు రిమాండ్ రిపోర్ట్లో తెలియజేశారు. అంటే మేము అందుకే ఈ విషయంలో సిట్ను ఏర్పాటు చేశారు. అంతకుముందు ఏసీపీ గారిని ఏర్పాటు చేశారు. అంతకుముందు ఎవరో సిఐ గారు ఇన్వెస్టిగేట్ చేశారు. ఈ విషయంలో మేము అందుకే నిష్పాక్షికమైన విచారణ జరగాలని, ఈ కేసు విషయంలో జ్యుడిషియల్ ఎంక్వైరీ జరగాలని మేము కోర్టులో పిటిషన్ వేయటం అయింది. ఆ పిటిషన్ కూడా మేము గాదే విజయలక్ష్మి గారి తరఫున వేశాము. ఆ పిటిషన్ ఈ రోజే హీరింగ్ జరిగింది. గౌరవ కోర్టు వారు ప్రతివాదులకు నోటీసు ఇవ్వమని ఈ రోజే ఆర్డర్ వేశారు. మేము అనేది ఏంటంటే 196 క్లాస్ 2 బిఎన్ఎస్ఎస్ ప్రకారం, అలాగే పాత 176 క్లాస్ 1A సిఆర్పిసి ప్రకారం 2006లో ఎమెండ్ అయిన సిఆర్పిసి దగ్గర నుంచి ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ కాదు, జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ విచారణ జరపాలి. ఎప్పుడు ఏదేని పోలీస్ స్టేషన్ లో లాకప్ లో ఒక మనిషి చనిపోయినా, డిజపేర్ అయినా ఎట్టి పరిస్థితుల్లో అది మ్యాండేట్ జరపాలి. మరి ఈ స్టేట్ జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఎందుకు ఆర్డర్ వేయలేదు? అందుచేతే మేము జ్యుడిషియల్ ఎంక్వైరీ నిమిత్తం పిటిషన్ వేస్తే కోర్టు వారు ఇప్పుడే మా హీరింగ్ విని 29వ తారీఖుకి ప్రతివాదులకు నోటీసులకు ఇచ్చారు. అట్లాగే రిమాండ్ రిపోర్ట్ లో సీసీ కెమెరా ఫుటేజ్ లేదు, డిజపేర్ అయిందని ఇచ్చారు. కాబట్టి యాజ్ పర్ జీవోఎంఎస్ నెంబర్ 132 ప్రకారం ఇదే కమిషనర్ ఆఫ్ పోలీస్ వారు వేరే సందర్భంలో మాకిచ్చిన ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ ప్రకారం స్టేట్ లెవెల్ కమిటీలు, డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీలు 2 ఉంటాయి. డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీలో సిపిఆర్ పోలీస్, కలెక్టర్, మేయర్ ఉంటారు. స్టేట్ లెవెల్ కమిటీలో అడిషనల్ డీజీ అలాగే ఇంకో 3 వ్యక్తులు ఉంటారు. వీళ్ళందరూ కూడా వివిధ పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరా ఫుటేజెస్ మానిటరింగ్ గురించి కానీ, డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ వాళ్ళు నెలవారీ రిపోర్టులు కూడా స్టేట్ లెవెల్ కమిటీకి ఇవ్వాలి. ఇక్కడ రిమాండ్ రిపోర్ట్ లో జస్ట్ సీసీ కెమెరా ఫుటేజెస్ లేవు అని తప్పించుకోవడానికి సిట్ వారు చూశారు. వారికి తెలియదా అని నేను అంటున్నా. జీవో వాళ్ళకి తెలియదా? వాళ్ళ జీవో ప్రకారం స్టేట్ లెవెల్ కమిటీలు, డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీలు ఉంటాయని తెలియవా? అవి పనిచేస్తున్నాయో పనిచేయట్లేదో అనే విషయంలో వీళ్ళు విచారణ జరపలేదు. అందుచేత మేము జ్యుడిషియల్ ఎంక్వైరీకి మేము కోర్టు వారిని అడిగితే కోర్టు వారు సానుకూలంగా స్పందించి ప్రతివాదులకు నోటీసు ఇమ్మన్నారు. మేము అనేది ఏంటంటే మేము చట్టరీత్యానే మాట్లాడుతున్నాం. సిట్టు ఏదైతే విచారణ చేస్తుందో గౌరవ మా బార్ కౌన్సిల్ సభ్యులు శంకర్ రాజేంద్ర ప్రసాద్ గారు అన్నట్లు ఇక్కడ విచారణ చేసే వ్యక్తులు ఎవరైతే నేరాలు ఆరోపింపబడిన వ్యక్తులు ఇద్దరు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ లోనే ఉంటున్నారు. కాబట్టి వాళ్ళిద్దరి మధ్య బ్రదర్హుడ్ ఉంటుందని మేమంటల్లా. చాలా సందర్భాల్లో హైకోర్టులు, సుప్రీంకోర్టులు అన్నాయి. కాబట్టి ఏదైనా ఒక డిసప్పీరెన్స్ గానీ, డెత్ గానీ పోలీస్ కస్టడీలో, పోలీస్ టార్చర్లో, పోలీసు కస్టడీలో జరిగితే ఎట్టి పరిస్థితుల్లో ఇట్ ఈస్ మ్యాండేట్ జ్యుడిషియల్ ఎంక్వైరీ జరగాలి. మరి ఈ విషయంలో స్టేట్ ఎందుకు చేయలేదనేది మీరు వాళ్ళనే కనుక్కోవాలి. అట్లాగే సిట్టు కూడా ఈ విచారణలో భాగంగా
ఈ స్టేట్ లెవెల్ కమిటీలు, డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీలు ఎవరైతే సీసీ కెమెరా ఫుటేజెస్ మానిటర్ చేస్తారో, ప్రిజర్వ్ చేయాలో, వాళ్ళు రికార్డ్స్ మెయింటైన్ చేయాలో వాళ్ళని ఎందుకు విచారించలేదనేది మీరు సిట్నే విచారించాలి. ఈ ప్రకారంగా మేము అనేది ఏంటంటే, ఏదైనా సరే ఈ గాదేలి విజయలక్ష్మి గారి అబ్బాయి యొక్క అదృశ్యము, పోలీసులు చెబుతున్న లాకప్ డెత్ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో నిజమైన విచారణ జరగాలంటే సిబిఐ లాంటి సంస్థలతోనే విచారణ జరగాలని మా బార్ కౌన్సిల్ సభ్యులు ఎస్ఆర్పి గారు చెప్పినట్లు మేము కూడా అందరం కూడా ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిగి ఈ విషయాల్లో నిష్పాక్షమైన విచారణ జరిగి పై నుంచి కింద స్థాయి వరకు ఈ విషయంలో, ఈ చావు విషయంలో, ఈ దారుణమైన సంఘటన విషయంలో పై నుంచి కింద వరకు అందరూ కూడా ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరూ శిక్షింపబడాలని మేము కోరుకుంటున్నాం. బయట రుమార్స్ వస్తున్నాయి, వాళ్ళు అమ్ముడు పోయారు, 2 కోట్లు తీసుకున్నారు, 3 కోట్లు తీసుకున్నారని. మేము దేనికి ఎక్కడ ఎప్పుడు అమ్ముడు పోలేదు, అమ్ముడు పోము. మాకు కావాల్సింది న్యాయం. మా అబ్బాయిని చంపిన వాళ్ళకి కఠినమైన శిక్ష పడాలి. మేము ఇదే తెలియజేస్తున్నాం. ప్రస్తుతం సిట్ దర్యాప్తు జరుగుతుంది కాబట్టి ఇంతకు మించి నేనేం మాట్లాడలేను. మరీ చెప్తా, మేము అమ్ముడు పోలేదు, అమ్ముడు పోము కూడా. మాకు కావాల్సింది న్యాయం మాత్రమే. ఈ పని చేసిన వాళ్ళకి కఠినమైన శిక్ష పడాలి. ఒక నాగరాజే కాదు, ఇంకా చాలా మంది కానిస్టేబుల్స్ ఉన్నారు, అందరినీ శిక్షించాలి. అదే మేము కోరుకుంటున్నాం సాకృష్ణ తరఫున. ఎంతటి వాళ్ళైనా సరే, వాళ్ళు ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా సరే వాళ్ళకి తప్పకుండా చట్టం శిక్షిస్తుందని మేము నమ్ముతున్నాము. న్యాయ పోరాటం కొనసాగిస్తాము. పిటిషన్లో జ్యుడిషియరీ ఎంక్వైరీకి వేసామండి. మాకు నిజ నిర్ధారణ అనేది కావాలి. అది ఓన్లీ జ్యుడిషియరీ ఎంక్వైరీ మాత్రమే చేయగలుగుతుంది. అందుకే మాకు జ్యుడిషియరీ ఎంక్వైరీ కావాలి అని అడగడం జరిగింది. కిష్లంగ పోలీస్ స్టేషన్ నుంచి వెహికల్ డిపోకి 2 డెత్ బాడీస్కి సంబంధించి రిక్విజిషన్ లెటర్లు వెళ్ళినాయి. దానికి సంబంధించి సిట్ విచారించింది. తర్వాత స్వర్గపురికి కూడా వెళ్ళి అక్కడ విచారించింది. ఈ యొక్క అంశాలు ఎక్కడా కూడా రిమాండ్ రిపోర్ట్లో కనపడలా. అందువల్ల బ్రదర్హుడ్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుందన్న ఉద్దేశంతోనే ఈ యొక్క జ్యుడిషియల్ ఎంక్వైరీ కోరడం అనేది జరిగింది. దీంట్లో ఒక వ్యక్తి అనేది చేయటం అనేది కుదిరే పని కాదు కాబట్టి స్టేషన్ నుంచి బయటికి బాడీని తీసుకెళ్తాం అనేది ఒక వ్యక్తి చేసే అవకాశం లేదు కాబట్టి దీనిలో నిష్పాక్షమైన విచారణ జరగట్లేదన్న ఉద్దేశంతోనే జ్యుడిషియల్ ఎంక్వైరీ కోరటం జరిగింది. మరో విషయం ఏంటంటే, ఏదైతే సాక్షులుగా చూపిస్తున్నారో వాళ్ళ యొక్క స్టేట్మెంట్స్ బిఫోర్ మెజిస్ట్రేట్ కోసం ఎలాంటి పిటిషన్ ఇవ్వకుండా కేవలం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం పోలీస్ కస్టడీకి నాగరాజు గారిని పిలిచారనడంలోనే కొన్ని సందేహాలు ప్రజల్లో తలెత్తుతున్నాయి. కాబట్టి జ్యుడిషియల్ ఎంక్వైరీ మస్ట్ అని చెప్పేసి మా యొక్క ఉద్దేశం. అంటే ఈ సాక్ష్యాలు కూడా నిలబడవు అంటూ చెప్తున్నారు. తల్లి విజయలక్ష్మి ఇచ్చిన స్టేట్మెంట్ కానీ ఎస్ఐ ఏదైతే ఫ్లిప్కార్ట్ కోసం వచ్చారంటున్నారో ఈ 2 నిలబడవు కేసులో, కానీ త్వరగా రావడానికి అవకాశం ఉందంటూ కూడా బయట వాదనలు వినిపిస్తుంది. ఏంటంటే జ్యుడిషియల్ ప్రాసెస్లో ఒకసారి లాకప్లోకి వెళ్ళిన తర్వాత మనిషి తిరిగి కనపడలేదు అంటే దానికి ఐ విట్నెస్లు ఏమీ అవసరంలా. సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో చెప్పింది, సరౌండింగ్ సర్కమ్స్టాన్సెస్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఎవరైతే డిసపియర్ చేస్తారో దే ఆర్ రెస్పాన్సిబుల్ టు ఎక్స్ప్లెయిన్ ఏ ప్లేస్లో ఈ మనిషి బయటికి పంపబడ్డాడు, బాడీ ఏ విధంగా పంపబడిందని చెప్పాల్సిన బాధ్యత వాళ్ళదే. ఇలాంటి స్టేజ్లో సిట్ అధికారులు ఏదైతే కొన్ని స్టేట్మెంట్లు రికార్డ్ చేశారో దాని ప్రకారం కావాల్సిన డాక్యుమెంటరీ ఎవిడెన్స్ని ఈ రిమాండ్ రిపోర్ట్లో జతపరచడం ఫెయిల్ అయ్యారో అదే ప్రజల్లో ఒక అనుమానాన్ని క్రియేట్ చేసింది. ఏదైతే ఫ్లిప్కార్ట్ ద్వారా వచ్చిందన్నారో దానికి సంబంధించినటువంటి డేటా ఏది కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేయాల. అలాగే ఇలాంటి కేసుల్లో సాధారణంగా 161 స్టేట్మెంట్తో పాటు ఇమీడియట్గా 164 స్టేట్మెంటు బిఫోర్ మెజిస్ట్రేట్ జరగాలి. అది చేయించడంలో సిట్టు ఎందుకో తాసారం చేస్తుంది. కాబట్టి ప్రజల్లో ఇలాంటి అపోహ రావడం సహజం. కానీ ఈ కేసులో ఖచ్చితంగా న్యాయం జరుగుద్దని, సత్యమే గెలుస్తుందని మేము నమ్ముకుంటున్నాం.